దసరా, దీపావళికి ముందు ప్రజలకి భారీ రిలీఫ్ ఉంటుందని ఎర్రకోట సాక్షిగా చెప్పిన ప్రధాని మాటల్ని నిజం చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवी की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। రైతులు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగేలా పెను మార్పులు శ్రీకారం చుట్టింది. గతంలో ఉన్న జీఎస్టీ స్లాబ్స్కి ఎత్తేసి రెండింటిని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చింది. ఇంతకు ముందు 12% మరియు 28% స్లాబ్స్ ఉండగా వాటిని ఇప్పుడు 5% అలాగే 18%కు తగ్గించింది. కొన్నింటిపై మొత్తం జీఎస్టీనే ఎత్తేసింది. ఇక లగ్జరీ ఐటమ్స్ విషయానికి వస్తే కేంద్రం వాటిపై 40% జీఎస్టీ విధించింది. కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను ఈ నెల 22 నుంచే అమలులోకి తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. వేటిపై ఎంత జీఎస్టీ విధించిందో ఇప్పుడు చూద్దాం. నిత్యావసరాల విషయానికి వస్తే గతంలో వాటిపై 18% జీఎస్టీ ఉండగా ఇప్పుడు దాన్ని 5%కి తగ్గించింది. ఫుడ్ ఐటమ్స్పై గతంలో వాటి మీద 12% జీఎస్టీ ఉండగా ఇప్పుడు వాటిని 5%కి తగ్గించారు. హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద గతంలో 12% జీఎస్టీ ఉండగా ఇప్పుడు వాటి మీద పూర్తిగా నిషేధించింది. వ్యవసాయ పరికరాలు ఉదాహరణకు ట్రాక్టర్లు, బయోసీడ్స్, స్ప్రింక్లర్స్, మైక్రోన్యూట్రియన్స్ వాటిపై గతంలో 12% జీఎస్టీ ఉండగా ఇప్పుడు వాటిని 5%కి తగ్గించింది. ఎలక్ట్రానిక్స్ వాటిపై గతంలో 12% జీఎస్టీ ఉండగా ఇప్పుడు వాటిని 5%కి తగ్గించింది. వెహికల్స్ లైక్ 2 వీలర్స్, 3 వీలర్స్ అండ్ కార్స్ వాటిపై 18% జీఎస్టీ విధించింది. ఈ కొత్త జీఎస్టీ విధానాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.